అట్టి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మమైవాంసో అన్నాడు కృష్ణుడు. Krishna described this effulgent principle of the self as అది నా అంశమే. It is my spark, he said. నా అంశం లోపల ఎట్టి దోషములు కూడా ఉండవు. There cannot be any mistake or deficiency. ఒకవేళ దోషములు ఉన్నదని నీవు భావించుకుంటున్నావా, అది నీ భ్రమ దోషములే కానీ నా దోషములు కాదు. Any defect or mistake that you visualize relates to you, nothing to do with the divine. కనుకనే దైవము సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క సద్గుణ సంపన్నుడే. God is all pervading, full of virtues. కనుక ప్రతి మానవుడు కూడాను సదాచార సంపన్నుడు కావాలి. So every man must practice virtues. ఇలాంటి సదాచారములు పోగొట్టుకొని దురాచారములకు దూరం అయిపోతూ కొంత దివ్యత్వమైనటువంటి భావాన్ని పెంచుకోలేకపోతున్నారు. We are not able to reach that divine level because we have not been able to give up the evil path and adopt the good procedure. మొట్టమొదట మనం దురాచారములను దూరం చేసుకోవాలి. First, we should immediately discontinue the bad practice. సదాచార సంపన్నుడై నీవు వెలగాలి. We have to follow the good conduct. అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అధికారం ఉంటున్నది. Then we'll have right to call ourselves as true humans. మానవత్వం అనగా ఎంత పవిత్రమైనటువంటి జీవితము. The human life is so sacred. ఉపనిషత్తులన్నీ కూడాను మానవత్వం అనగా చాలా దివ్యత్వానికి పోల్చి ఉన్నటువంటి. Upanishads considered the human life verily divine. ఇలాంటి గుణరహితమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మానవుడిగా ఎందుకు భావించుకుంటున్నాం? How is it that we consider ourselves so low and so simple as human, forgetting the attributeless divine principle of the self latent? ఇది తన యొక్క దుర్గుణముల యొక్క సంబంధము, దురాచారముల యొక్క సంపర్కమే ఈ దోషములకు మూల కారణము. The only reason is the evil actions, the bad behavior and the misconduct. ఎలాంటి సంగమును మనం చేరుతామో అలాంటి స్వభావాలే మనలో ఆవిర్భవిస్తాయి. As is the company, so will be your thought process. కనుకనే మమైవాంసో అన్నాడు మొట్టమొదటనే. In the first instance, God said, "You are my spark." టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. And he clearly said, "Tell me your company, I shall tell you what you నీవు are." ఎలాంటి వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు. Good and bad of every one of you depends upon the company you mingle.